Mumbai Indians. Whole 18 years of IPL historyలో one of the most successful team franchise. 2013, 15, 17, 19, 20 ఐపీఎల్ సీజన్స్‌లో ఛాంపియన్. ఎంఐ టీమ్ ఎంత సక్సెస్‌ఫుల్లో అంతే కాంట్రోవర్షియల్ కూడా. ఎలా అంటే ఐపీఎల్‌లో ఏదైనా ఒక టీమ్ ఆల్మోస్ట్ ఓడిపోయే సిట్యుయేషన్‌కి వెళ్లి మళ్ళీ కమ్‌బ్యాక్ చేసి గెలిస్తే వాట్ ఏ వండర్ అంటారు. కానీ ఎంఐ టీమ్ ఓడిపోయే సిట్యుయేషన్ నుంచి మళ్ళీ కమ్‌బ్యాక్ చేసి గెలిచారంటే ఏమంటారో అందరికీ తెలిసిందే. అంపైర్స్‌ని కొనేశారు. అంబానీ ది ఇంపాక్ట్ ప్లేయర్, మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటారు. పాపం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. ముంబై ఇండియన్స్ హేటర్స్ అనే మాటల్లాగే వీళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఇలానే ఉంటాయి. అందులోనూ ఈ సీజన్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ హేటర్స్ స్ప్రెడ్ చేసే రూమర్స్‌లో ఎంతవరకు నిజం ఉందనేది మనం చూద్దాం. ముంబై ఇండియన్స్ మీద ఈ హేటెడ్ అండ్ రూమర్స్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది ఐపీఎల్‌లో అందరికంటే ఎంఐకి ఎక్కువ ట్రోఫీలు ఉండడం. ఇప్పుడు సీఎస్‌కే ఎంఐ ట్రోఫీస్‌ని ఈక్వల్ చేసినా కూడా సీఎస్‌కే ఈక్వల్ చేయకముందు కొన్ని ఇయర్స్ ముంబైయే టాప్‌లో ఉన్నారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎంఐ ఫ్రాంచైజ్ ఓనర్స్ అంబానీ ఫ్యామిలీ కావడం. అంబానీ ఫ్యామిలీ ఇండియాలోనే రిచ్ పీపుల్ కావడంతో వీళ్ళు ఎంపైర్స్‌ని కొనేస్తారు, అంతా మేనేజ్ చేస్తారు అనే మాటలు ఎంఐ టీమ్ హేటర్స్ చెప్తూ ఉంటారు. ఇంకా రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్‌కి ఎంఐకి జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఇషాన్ కిషన్‌కి వేసిన బాల్‌ని ఇషాన్ కిషన్ ఫ్లిక్ ఆడదాం అనుకున్నాడు. కానీ మిస్ అయ్యి కీపర్ చేతిలోకి వెళ్ళింది. ఎవరు అప్పీల్ చేయలేదు, కానీ ఇషాన్ కిషన్ మాత్రం పెవిలియన్‌కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఔట్ ఏమో అని వైడ్ అయిపోతున్న అంపైర్ కూడా ఫింగర్ రైజ్ చేసాడు. కానీ తర్వాత చూసుకుంటే ఎడ్జ్ కాలేదు. ఇషాన్ కిషన్ వెళ్ళిపోతున్నప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చి నవ్వుతూ భుజం మీద కొట్టాడు. ఇషాన్ కిషన్ చాలా ఇయర్స్‌కి ఎంఐకి ఆడాడు కదా! ఇంకా అందరూ కిషన్‌ని కొనేసారు, అంపైర్స్‌ని కొనేసారు, ఇలాంటివి స్టార్ట్ చేశారు. చాలా సార్లు బ్యాట్స్‌మెన్స్‌కి ఎడ్జ్ అయినప్పుడు ఎడ్జ్ అయినట్టు తెలీదు. అలాగే అప్పుడప్పుడు ఎడ్జ్ అవ్వకపోయినా అయినట్టు అనిపిస్తుంది. ఇది చాలా కామన్. ఇలా చాలా మంది బ్యాట్స్‌మెన్స్‌కి జరిగింది. కానీ అప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆపోజిట్‌గా ముంబై టీమ్ ఉంటేనే మాట్లాడతారు. ఇంకా రికిల్టన్ ఇన్సిడెంట్ చూసుకుంటే రికిల్టన్ క్యాచ్ ఔట్ అయ్యి పెవిలియన్‌కి వెళ్ళిపోయాడు. తర్వాత అంపైర్ మళ్ళీ వెనక్కి రమ్మని కాల్ చేశాడు. అప్పుడు కూడా ఇలానే ఎంపైర్స్‌ని కొనేశారు, మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. కానీ వీళ్ళందరూ మినిమమ్ క్రికెట్ రూల్స్ తెలుసుకోవాలి. ఎంసీసీ క్రికెట్ రూల్స్ ప్రకారం వికెట్ కీపర్ స్టంప్స్‌కి ముందు కీపింగ్ చేయకూడదు. అప్పుడు దాన్ని నో బాల్ కింద డిక్లేర్ చేస్తారు. ఫోర్త్ అంపైర్ ప్రతి బాల్ తర్వాత నో బాల్‌తో పాటు ఇది కూడా చెక్ చేస్తారు. ఇదే కాదు, ఇలాంటివి ఎప్పుడూ సాధారణంగా ఐపీఎల్‌లో జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ముంబైకి డెసిషన్ ఫేవర్‌గా వెళ్తుందో అప్పుడు ఈ హేటర్స్ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా రీసెంట్‌గా జరిగిన జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. కాసేపు రైన్ పడడం, మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవ్వడం, డీఎల్ఎస్ మెథడ్ ఇలా చాలా సస్పెన్స్‌తో మ్యాచ్ జరిగింది. అండ్ ఫైనల్లీ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలిచారు. మ్యాచ్‌లో ముందు జీటీకి మ్యాచ్‌లో గ్రిప్ ఉన్నా లాస్ట్‌కి మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేతిలోకి వచ్చేసింది. లాస్ట్‌లో డీఎల్ఎస్ మెథడ్ కూడా ముంబై ఫేవర్‌లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నట్టు ముంబై అంపైర్స్‌ని కొనేసే ఉంటే రైన్ తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉండేదే కాదు. అండ్ ముంబై ఇండియన్స్ కూడా మ్యాచ్ గెలిచేవాళ్ళు. కానీ అలా జరగలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం, అంపైర్స్‌ని, ప్లేయర్స్‌ని కొనడం అంత ఈజీ ఏం కాదు. పోలీసులు ఎప్పుడు ప్లేయర్స్ అండ్ అంపైర్స్ కాల్స్‌ని మానిటర్ చేస్తూనే ఉంటారు. మీ అందరికి 2013లో ఏం జరిగిందో తెలుసు కదా! తేడా వస్తే కెరీరే పోతుంది. కానీ ఇవన్నీ ట్రోల్స్ చేసే వాళ్ళకి తెలియదేమో. నెక్స్ట్ టైమ్ ముంబై ఇండియన్స్ గెలవగానే ఇలా అనే వాళ్ళందరికీ చెప్పండి. క్రికెట్ రూల్స్ తెలుసుకోమని చెప్పండి. అండ్ అక్కడ జరిగే సినారియోని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అయినా వినకపోతే వదిలేయండి. వాళ్ళతో ఇక ఆర్గ్యూ చేయొద్దు. లెట్ దెమ్ క్రై. అండ్ ఇది గైస్ విషయం. ఈ వీడియో మొత్తంలో మీకు ఒక చోట ఇంట్రెస్టింగ్ అనిపించినా ఇట్ మీన్స్ మీ ఎ లాట్. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.